భర్తలారా మీ భార్యలను మీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తారో అలా మీరు వాళ్ళని ఏం చేయాలి? ప్రేమించండి. భర్తతో చెప్పాడు, నీ భార్యను నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావో అలా ప్రేమించాలన్నాడు. ఎందుకో తెలుసండి, ఇక్కడ కారణం ఉంది. ఏంటి కారణం అంటే, భార్య అనగానే అర్థం ఏంటంటేనండి, భర్త చేయి పట్టుకుని వివాహం అయిన తర్వాత భర్త చేయి పట్టుకుని వచ్చేసింది. తల్లిని వదిలేసింది, తండ్రిని వదిలేసింది, అన్నలను వదిలేసింది, అక్కలను వదిలేసింది, సొంత ఊరిని వదిలేసింది, సొంత వాళ్ళని వదిలేసింది. అన్ని సర్వం నువ్వే అనుకుని నీ చేయి పట్టుకు వచ్చేసింది. ఎవరు? భార్య. ఏమన్నా అత్తవారి ఇంట్లో కష్టం వస్తే ఇప్పుడు పురుషుడికి అయితే చెప్పుకోవడానికి అమ్మ ఉంటది ఎదురుగా. భార్యకి ఎవరున్నారు? అమ్ముందా? లేదు. నాన్నున్నాడా? లేడు. తమ్ముడున్నాడా? లేడు. అక్కుందా? చెల్లుందా? ఎవరు లేరు. ఇప్పుడు ఏ కష్టమైనా ఏ బాధ అయినా చెప్పుకోవడానికి ఎవరన్నారు? ఇప్పుడు భర్త ఒకడే. అందరిని వదిలొచ్చింది నాయన నీ కోసం. అందరిని వదిలేసి నువ్వే జీవితం అనుకుని నీకు పిల్లల్ని కనడానికి, నీకు భోజనం వండి పెట్టడానికి, నీ బట్టలు ఉతకడానికి, నీకు పరిచయం చేయడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి తన కుటుంబాన్ని వదిలొచ్చి నీ కుటుంబాన్ని కడుతుంది అన్నప్పుడు నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమిస్తావో నీ భార్యను కూడా అలాగే నువ్వు ప్రేమించు.